సో ఇంకొక అంశం దీని తర్వాత ఈ లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని హైకోర్టులో పిటిషన్ కొట్టేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసినట్టున్నారు. ఎవరు? ఈయన తెల్లం వెంకట్రావు, ఈయన సోయం బాపురావు, ఇద్దరు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ దానికి బీజం పోసింది ఎవరు? లంబాడా గోండని బీజం పోసింది ఎవరు? కేసీఆర్ గారు. గొడవలు, కొట్లాటలు వీళ్ళు 10% అడుగుతున్నారు, రిజర్వేషన్ అడుగుతుండ్రు, లంబాడా ఎస్టీలకు కానే కాదు అని గోండోలకు పైసలు ఇచ్చి ఒక బహిరంగ సభ ఆ రోజు స్వయంబాబురావుకు పైసలు ఇచ్చి అక్కడ దాడి చేపించి ఎక్కడికెంచి ఛత్తీస్గఢ్కెంచి అటుకెంచి మొత్తం ట్రైబల్ని తీసుకొచ్చి 2 మనుషులు చనిపోయారు. చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు మూమెంట్ నడిపియండి, వీళ్ళని తీసేయాలని అని చెప్పారు. తర్వాత లంబాడాకు మళ్ళీ ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత ఆ రోజు గిట్ట కోర్టు ఇక్కడ వేసినట్లే స్వయంబాబురావు అక్కడ వేసిండు సుప్రీంకోర్టులో. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఈయన ఆ రోజు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్కి జవాబు ఇవ్వకుండా పక్కకు పెట్టుకుంటాం. స్వయంబాబురావు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు అనుకుంటా. లేదా బీజేపీలో ఉన్నాడు, కానీ స్వయంబాబురావు తోటి కేసు ఇప్పించి ఆయనకు డబ్బులు ఇప్పించి డబ్బులు ఈయననే ఇచ్చి ఆయనతోటి కేసు ఇప్పించింది. కేసీఆర్ గారు. కాంగ్రెస్ ఇప్పుడు మనకి ఎట్లయితే నోటీస్ ఇచ్చిందో మీ జవాబు చెప్పండి, మీరు మీ ఒపీనియన్ చెప్పండి అని తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే నోటీస్ ఇచ్చింది ఆ టైంలో గిట్ట ఇచ్చింది. ఆ దానికి జవాబు కనుక ఇచ్చేస్తే ఇది కాకపోతుండే. మేమేంటున్నాం, మాకెందుకు కలిపిరు? 1950లో తెలంగాణ ఎప్పుడైతే మద్రాసు రాష్ట్రం సపరేట్ అయినప్పుడు ఆంధ్రలో లంబాడీలని, అటు రాయలసీమలో సుగాలి అని అక్కడికి ఉంది. కానీ ఇది నైజాం స్టేట్, ఇది ఒక స్టేట్ అని తర్వాత 76లో కల్పించారు. నేను ముఖ్యమంత్రితో మాట్లాడిన 18 సెప్టెంబర్ 1976 20 తారీఖు గజెట్ వచ్చింది. ఆ గజెట్ గిట్ట నేను తీసుకురాలి మర్చిపోయినా. ఇప్పటికి 49 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు అవుతుంది. పెద్ద ఎత్తున మనం ప్రోగ్రాం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇగో ఇది వచ్చింది ఈ సమస్య. ఈ సమస్య వస్తే ఎవరు పార్లమెంట్ చేసిన చట్టం అది, కోట్ల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు గతంలో అయినా రవీంద్ర నాయక్ వీళ్ళందరూ గట్టిగా బిల్లు కోసం ప్రయత్నం చేసినట్టున్నారు అప్పట్లో. అప్పుడు అంతకు ముందు భాగ్య నాయక్, మేఘనాథ్ చవాన్, దీప్లాల్ చవాన్, లాల్ సింగ్ వీళ్ళు చదువు రాకుండా కొట్లాడిర్రు. తర్వాత రవీంద్ర నాయక్ దాన్ని టేకప్ చేసి ఇందిరాగాంధీని ఒప్పించి కాసు బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, అక్కడ హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన బిల్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ విధంగా చేసిన తర్వాత ఇది ఏరియా రిస్ట్రిక్షన్ని తీసేసారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకటే రాష్ట్రం. ఆంధ్రలో ఏమో లంబాడి సుగాలీలని, రాయలసీమలో ఇది ఎందుకు ఉండదని 20 సంవత్సరాలు మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏరియా వ్యత్యాసాన్ని తీసిర్రు. గజెట్లో ఉంది, పార్లమెంట్లో ఇది ఆ దాన్ని వాళ్ళు రెచ్చగొట్టి ఏదో మనం ఇది చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. నేను 100కి 100% అంటున్నా. ముఖ్యమంత్రి గారు ఈ దాని మీద ప్రభుత్వం రాసిందా సుప్రీంకోర్టుకి? రాస్తుంది కదా 100% జరిగింది రాస్తుంది. ఎవరికి వాళ్ళ కాంగ్రెస్ నేను నిన్న చెప్పినా కదా, మా పిసిసి ప్రెసిడెంట్కి చెప్పినా, మా మల్లురవి క్రమశిక్షణ సంఘానికి ఏదైతే పార్టీకి చైర్మన్ ఉన్నారో ఆయనకి చెప్పిన, తర్వాత ఎస్సీ ఎస్టీ అడ్వైజర్ ఉన్నారు షబీర్ అలీ గారు, వీరి మీద యాక్షన్ తీసుకోండి. 45 సీట్లలో లంబాడా వేసిన జాగాలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో భద్రాచలం, తెల్లం వెంకట్రావు మా పార్టీ కాదు, ఇప్పుడు మా పార్టీలో వచ్చిండు, టీఆర్ఎస్లోకి వచ్చి గెలిచిండు. టీఆర్ఎస్ కానివ్వండి, మీకు ఆదిలాబాద్లో కానివ్వండి, బోధ్ కానివ్వండి, సిర్పూర్ కాగజ్ నగర్ కానివ్వండి, ఇవి అంతా టీఆర్ఎస్ బీజేపీ గెలిచారు. ఇవాళ కోడంగల్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, మహబూబ్ నగర్ కానీ, షాద్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, కల్వకుర్తి కానీ, నీకు అచ్చంపేట ఎస్సీ కానీ, తర్వాత నీకు దేవరకొండ కానీ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, వైరా, పాలేరు, మీకు ఏది మన మహబూబాబాద్, డోర్నాకల్, ఇవి అన్ని సీట్లలో ఇవాళ మేము 10% అండి. 10%ల కోయా, గోండు, చెంచు రకరకాలుగా 3% ఉన్నారు. మైదాన ప్రాంతంలో మేము దాదాపు 6-7% ఉన్నాము. ఇలా మాకు ఎక్కడ రిజర్వేషన్ ఉంది? ఇలా అన్ని ఏజెన్సీలకే పోతున్నాయి కదా, మేమెంత కొట్లాడాలి మళ్ళా? అందు గురించే ఇవాళ
ఎవరన్నా మాకేం కావాలనో అది అడుక్కుంటారు. ఏబిసిడి చేయండి, లేకుంటే రకరకాల ఇంతకుముందు మధుకృష్ణ మాదిగ మాలోళ్ళు మాదిగలకు జరిగిన సమస్య మాకు ఏబిసిడి కావాలన్నారు. కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా పెద్ద ఉద్యమాలు జరిగినాయి, మాకు ఇది కావాలని అడుగుతారు. కానీ వీళ్ళని తీసేయండి అని ఎవరన్నా అడుగుతారా? ఓకే, అట్లా అడిగి వాళ్ళు అమాయక గోండు కొయ్య చెంచు వాళ్ళని ఉసగొల్పి వాళ్ళు రాజకీయం ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ లంబాడా ఈజ్ ట్రైబల్. 1947 స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ ట్రైబ్ అని వాళ్ళకి బిరుదు ఇది ఇచ్చారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాములు నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.